స్పష్టంగా తెలియజేస్తుంది. రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన వాక్య భాగము టైటిల్ ఏంటంటే క్రీస్తును పోలి నడుచుకునుట. చూడండి, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నది. చూద్దాం, ఈ యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళటానికి ముందు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నడుచుకున్నాడో ఒక సేవకుడు పౌలు గారు కొరింథీ సంఘాన్ని అడ్రస్ చేస్తూ, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇక్కడ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ 3 క్యారెక్టర్స్ మనకు కనపడతాయి. 3 వ్యక్తులు, 3 పాత్రలు మనకు కనపడతాయి. మొదటిది క్రీస్తు, రెండవది పౌలు గారు, మూడవది మీరు. మీరు అంటే సంఘము లేదా కొరింథీ సంఘం. మీరును అన్నాడు. నన్ను అనగా పౌలు గారు, క్రీస్తు మనకు యేసుక్రీస్తు ప్రభువారు, మీరును అంటే సంఘం. మనం చూద్దాం, దేవుని యొక్క లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పౌలు గారు ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అంటున్నాడు. నడుచుకున్నానంటే ఏంటిది అర్థం? నడుస్తున్నాను, నడుచుకున్నాను. ఇంగ్లీష్లో, తెలుగులో నడుచుతున్నాను అన్నాడు, కానీ ఇంగ్లీష్లో ఐ ఫాలో జీసస్ అని అంటాడు. ఫాలో అంటే, లేదా సరే, నడుచుకున్నాను, ఫాలో అనే పదం ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. వీటికి అర్థాలు ఏంటి? అనుసరిస్తున్నాను, ఇమిటేషన్ అంటే కొంతమంది మనలాగే కొద్దిగా మాట్లాడి జోకులు చేస్తుంటారు కదా. జోకులు చేసేటప్పుడు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా వాడు ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడతాడు. అర్థమవుతుందా? మాదిరికరం. అదిగో ఆయన ఎలా ఉన్నాడు, నేను కూడా అలాగే ఉంటా. మాదిరి, కాపీ, డిట్టో కాపీ కొడుతున్నావా అని కొంతమంది ఉంటారు. వాళ్ళ పాస్టర్ ఎలా మాట్లాడుతాడో వీళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. డిట్టో. వీళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉండదు. నేను ఒకసారి ఇక్కడే ఈ రైల్వే స్టేషన్ అవతల ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నా, ఒక పెళ్ళికి పిలువబడితే పోతున్న సాయంత్రం ఎంగే రిసెప్షన్, అది పెళ్ళి అయిపోయింది. రిసెప్షన్లో పిలువబడితే వెళ్తున్నాను. మనం రిసెప్షనే కదా, గ్రీటింగ్సే కదా, చిన్నగా పోదాంతి అని చెప్పేసి నేను చలికాలము ఒక చిన్న కోట్ వేసుకొని చిన్నగా పోతున్నా. రైల్వే స్టేషన్ దగ్గర పోయేసరికి బైకులు కూడా నాకు మాటలు వినపడుతున్నాయి. ఎగ్జాక్ట్ కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు ఎలా మాట్లాడుతుండో అదే టోన్ వస్తుంది బయటికి. అరే, ఇంత చిన్న పెళ్ళికి ఆయన ఎందుకు వచ్చాడు అని నాకు డౌట్. తీరా అక్కడ పోయి చూస్తే ఒక పాస్టర్ వాక్యం చెప్తున్నాడు. ఈయన ఇక అంటే మన మనిషిని చూడకుండా వాయిస్ ఇంటే మటుకి ఆయన చెప్పినట్టే వస్తుంది. ఇక మనం అనుసరించాలి, తప్పేం కాదు. ఇమిటేషన్ అంటారు, కాపీ, మాదిరి, అనుసరించుట వాస్తవమే. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, మనం ఎవరిని అనుసరించాలి అనేటువంటిది కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యం. ఇక్కడ చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే, క్రీస్తును పోలి నడుచుకునే ఎవరినైనా మీరు అనుసరించవచ్చు. ఈ మాట జాగ్రత్తగా వినండి. క్రీస్తును పోలి నడుచుకునే ఎవరినైనా మీరు అనుసరించవచ్చు. అర్థమవుతుందా? ఎందుకు? ఇతను ఎవరిని పోలి నడుస్తున్నాడు? క్రీస్తుని పోలి నడుస్తున్నాడు. సో నీ స్నేహితుడైనా, నీ బంధువు అయినా, నీ సేవకుడైనా, ఇంకొకళ్ళైనా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి మార్గములు, యేసుక్రీస్తు ప్రభువారిని పోలి నడిస్తే ఖచ్చితంగా నువ్వు వారిని అనుసరించవచ్చు. పౌలు గారు కూడా అదే అంటున్నాడు,
నన్ను వెంబడించండి అని చెప్పేదానికంటే ముందు ఆయన ఏం చెప్పమంటే డైరెక్ట్గా మీరు నన్ను ఫాలో అవ్వండి, నన్ను వెంబడించండి, నా మాటలు వినండి అనే దానికంటే ముందు ఆయన ఎవరిని కోట్ చేస్తున్నాడు అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను కాబట్టి మీరు నన్ను పోలి. అల్టిమేట్ గా విశ్వాసులు ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. క్రీస్తును పోలి అంటే క్రీస్తులాగా. ఒకసారి మా నాన్నగారు బతుకున్నప్పుడు ఒకసారి వచ్చాడు ఇక్కడికి. ఆ రోజు పాస్టర్ల మీటింగ్ జరుగుతుంది. పాస్టర్ల మీటింగ్ జరుగుతుంటే ఒక బ్రదర్ వచ్చి నా దగ్గరికి, అన్న చెప్పండి బ్రదర్ అంటే, మీ నాన్న అచ్చ నీలాగే ఉన్నాడు అన్నాడు. అంటే నేనన్నా, మా నాన్న నాలాగా లేడు, నేను మా నాన్నలాగా ఉన్నా. అది జరగదు. అది ఎందుకంటే నాలాగా మా నాన్న ఉండటం అనేటువంటిది జరగదు. నేను క్రీస్తు మాదిరిగా మార్చబడాలి. నా యొక్క జీవితము క్రీస్తును పోలి. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఆకారం కాదు సుమా, ఆయనకు జుట్టు ఉంది, పాడులో ఫుల్ అంగి ఉంది, ఇది కాదు. సో ఆయన జీవితం ఎలా ఉంది, ఆయన నడవడి ఎలా ఉంది, ఆయన ప్రవర్తన ఎలా ఉంది, ఆయన బ్రతుకు ఎలా ఉంది. సో క్రీస్తును పోలి, క్రీస్తును కలిగిన నేను క్రీస్తు మాదిరిని, యేసుక్రీస్తును వెంబడిస్తున్న నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభువారిలాగా రూపాంతరము. హల్లెలూయా. రూపాంతరం అంటే ఏంటిది? నీ అల్టిమేట్ గోల్ ఎవరిలా మార్చబడాలని? నేను చివరికి ఏ రూపమైతే ఏ దేనువనములో మేము పోగొట్టుకున్నామో మనమందరము తిరిగి ఆ యొక్క క్రీస్తు రూపము, ఆ క్రీస్తు స్వభావము, ఆ క్రీస్తు యొక్క మహిమ కలిగిన ఆ స్వభావములోనికి, గుణములోనికి, లక్షణములోనికి నేను మార్చబడాలి. క్రీస్తును పోలి నేను ఆయన ఎలా జీవిస్తే నేను కూడా అలాగే జీవించవలసిన వాడనై ఉంటున్నాను అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. చూడండి, మీకు ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం జాగ్రత్తగా చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:6 అంతేనమ్మా. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. దీని వలన తెలుసుకొనుచున్నాం. జాగ్రత్తగా అండి. యోహాను భక్తుడు ఏమంటాడంటే, ఆయన యందు నిలిచి ఉన్నానని అనుకునేటువంటి వాడు, చెప్పుకునేటువంటి వాడు, దేవుని బిడ్డనని, క్రీస్తులో ఉన్నానని, క్రీస్తు సంఘములో సభ్యుడనని ఎవరైతే చెప్పుకుంటున్నాడో వాడు ఎలా ఉండాలట? ఆయన ఎలాగూ నడుచుకొనేనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు నడుచుకోవాలట? ఆయన ఎలాగూ నడుచుకొనేనో. ఆయన అంటే ఎవరు? హల్లెలూయా. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగూ నడుచుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగూ జీవించాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగూ బ్రతికాడో. అంటే నేను దేవునిలో ఉన్నానని చెప్పుకునేవాడికి మాత్రమే ఈ కండిషన్. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు. మీకు ఒక చిన్న మాట చెప్తా. ద్రాక్ష తీగ ద్రాక్ష చెట్లో ఉంటుంది, అంతేనా? ద్రాక్ష తీగ ద్రాక్ష కొమ్మలో చెట్లో ఉంటుంది. ద్రాక్ష చెట్టు అంతా ఒక రకంగా ఉండి ద్రాక్ష తీగ ఒక రకంగా ఉందనుకో, ఎట్లుంటుంది? ఏదో తేడా కొట్టింది అని అర్థం, అంతే కదా? దానికి ఏదో చెడ్డదొచ్చి అంటు కట్టబడింది అని చెప్పేసి అని అర్థం. నేను క్రీస్తులో నిలిచి ఉన్నాను, నేను క్రీస్తులో
నిలిచి ఉన్నానని చెప్పుకునేవాడు మిగతా ద్రాక్ష చెట్టు అంతా ఎలా ఉందో నేను కూడా అలాగే ఉండాలి. సో ఆయన ఎలాగూ నడుచుకొనిచున్నాడో, ఆయన ఎలాగూ జీవించుచున్నాడో అలాగుననే తాను కూడా నడుచుకున్న బద్ధుడు. బద్ధుడు అంటే కట్టుబడిన వాడై ఉండాలి. వాడు ఆ రకంగా బ్రతకటానికి, ఆ రకంగా జీవించటానికి కట్టుబడిన వాడై ఉండాలి. కనుక ప్రియమిత్రులారా, మనం బైబిల్లో ఉండే భక్తులను చూస్తే వాళ్ళు క్రీస్తు కొరకు జీవించటం కొరకు, క్రీస్తు నిమిత్తము కట్టుబడి బ్రతికారని చెప్పేసి మనం చూస్తాం. కనుక మనము క్రీస్తును పోలి నడుచుకోవటం అంటే క్రీస్తు ఎలాగూ జీవించుచున్నాడో మనము కూడా అలాగే జీవించవలసిన వారమై ఉంటున్నాం. 4వ వచనం కూడా చదవండి. ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. నాకు దేవుడు తెలుసండి. మరి దేవుడు తెలుసు, దేవుని కొంతమంది మొన్న ఇక్కడ పనిచేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అంతా అయిపోయిన తర్వాత ఆయన నాకేం చెప్తుండంటే, అన్న మేము కూడా ఇంతకుముందు దేవుల్లో ఉన్నామన్నా, మరి ఎందుకు మా పక్క పోయినామనంటే ఏదేదో కారణాలు చెప్పాడు. నేను మళ్ళీ చెప్పా, అయ్యా ఈ కారణాలన్నీ వేస్ట్, దేవుల్లో ఉండండి, దేవుల్లో నడవండి అని చెప్పి. నాకు దేవుడు తెలుసని లేదా నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నానని చెప్పుకునే ప్రతివాడు, నేను దేవుని బిడ్డనని చెప్పుకునే ప్రతివాడు ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. నువ్వు దేవుని ఆజ్ఞలను పాటించకుండా, నేను దేవుని ఆజ్ఞలను పాటించకుండా, దేవుని యొక్క మార్గంలో నడవకుండా, దేవుని చెప్పినట్టు నిబంధనల ప్రకారం జీవించకుండా నేను దేవుని బిడ్డనంటే కుదురుతుందా? క్రీస్తును పోలి నడుచుకోకుండా, నేను క్రీస్తులా జీవించకుండా నేను క్రైస్తవునంటే కుదురుతుందా? కుదరదు. మనం ఆలోచన చేయవలసిన వారమైతున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కొన్ని పోలికలు నేను మీకు చెప్తాను, అన్ని చెప్పను, చాలా పోలికలు ఉన్నాయి. వాటిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మాదిరిగా మీ కొరకు నేను మాదిరిగా ఈ పని చేస్తున్నానని చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. వాటిని మీ దృష్టికి తీసుకొస్తాను నేను. ఎందుకంటే మనం యేసుక్రీస్తుని మాదిరిని అనుసరించాలి కదా, యేసుక్రీస్తు ప్రభువారి పోలికలో మనం జీవించాలి కదా, యేసుక్రీస్తు ప్రభువారిని పోలి మనం నడుచుకోవాలి కదా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఒక 2 పోలికలు మీకు చూపిస్తాను నేను. తగ్గింపు. చూడండి, యోహాను శుభవార్త 13వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు నోటితోటి ఈ మాట చెప్పాడు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 15వ, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. జాగ్రత్తగా వినండి. నేను మీకు చేసిన ప్రకారము మీరును ఈలాగు చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసి, మీకు మాదిరి చూపించడానికి నేను ఈ పని చేసిన. నేను మీకు చేసిన పని మీరు కూడా ఇతరులకు చేయండి. ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ? ఈ సందర్భం ఏంటిది అని నేను చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ బల్లారాధనలో భోజన పంక్తి అయిపోయిన తర్వాత, ఆ రోజు వాళ్ళు భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు, రేపు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యక్రమం ఉందనంగా ఆ రోజు రాత్రి జరుగుతున్నటువంటి సంఘటన 13వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చదివితే, పై వస్త్రము అవతల పెట్టేసి కట్టుకొనెను, పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఎవరైనా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. ఈయన స్థితి ఏంటో తెలుసా? కోటాను కొలది దేవదూతలు, కెరూపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన ముఖము కూడా చూడలేక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తూ ఉంటే, ఆ స్తుతుల మీద ఆసీనుడై, ఆ స్తుతులను అందుకుని ఆసీనుడై ఆ స్తుతులను ఆస్వాదించేటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు, సమీపింపరాని తేజస్సులో నివసించువాడని బైబిల్ చెప్తుంది. ఈయన
ఒక సాధారణ మనిషి ఈ రోజు వస్తే రేపు పొద్దున తీసి అవతల పడేసేటువంటి మనిషి దగ్గరకు వచ్చి అతని పాదాలు పట్టుకొని, చేతులు కూడా కాదు సుమా, చేతులు కాదు పాదాలు పట్టుకొని నీళ్లతో కడిగి వదిలేయలే, ఒక తువాలు తీసుకొని వాటిని శుభ్రంగా తుడుస్తున్నాడు. ఇమాజిన్ చేయండి, ఈ ఊర్లో నీకు తెలిసిన నీకంటే ఘనమైన వాడు నీకు ఎప్పుడన్నా ఇటువంటి పరిచర్య చేశాడా? చిన్నోడు కాదు, నీకంటే గొప్పోడు ఎప్పుడన్నా నీ గురించి ఎలా ఆలోచన చేశాడా? ఆలోచన చేయాలి ప్రజలులారా. మనం దేవుడే తగ్గించుకొని వస్తే మన పరిస్థితి ఏంటిది? మాదిరి క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను. మరి నీకు నాకు ఈ తగ్గింపు ఉన్నదా? నాతో సహా మనకి తగ్గింపు ఉన్నదా? మనం ఇటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నామా? ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నామా? సీమోను పేతురు దగ్గరికి వచ్చాడట 6వ వచనంలో. సీమోను పేతురు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ప్రభువా కడుగుదువా? ఇక్కడ ఏంటిది? ఇక్కడ ఒక ప్రశ్నత్వం ఉత్పన్నమైంది, ఒక ప్రశ్న ప్రారంభమైంది. ఏంటిదా ప్రశ్న? ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా? అంటే ఇక్కడ పేతురు గారి ముఖంలో ఏముంది? ఇక్కడ అక్కడ మనం ఉంటే ఎట్లాంటి ఫేస్ పెట్టి అడిగేవాడు? క్వశ్చన్ మార్కు పెట్టి అడిగేవాడు. ప్రభువా నువ్వు నా పాదాలు, నువ్వు కడుగుతావా నా పాదాలు? క్వశ్చన్ మార్క్. ఎందుకు క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఆయన ఎవరో ఈయనకి తెలుసు, పేతురు గారికి తెలుసు ఆయన ఎవరో. 6వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. 6వ అధ్యాయంలో ఆయన నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిజంగా పరలోకం చేరేటువంటి వాడు అని చెప్పగానే సగం మంది వెళ్ళిపోయారు. నువ్వు కూడా పేతురు నువ్వు కూడా వెళ్ళిపోతావంటే ఎక్కడికి పోతాడు నాయన? నువ్వే నిత్య జీవపు మాటలు గలవాడవు, నువ్వు సర్వోన్నతుని దేవుని కుమారుడు అనగానే ప్రభు ఏమంటాడంటే నీకు పరలోకమున్న నా తండ్రి నీకు వీటిని బయలుపరిచాడు అని చెప్తాడు. ఈయనకు అర్థమైంది ఈయన ఎవరో. ఈయన మామూలు మనిషి కాదు, ఈయన అల్లటప్ప ఏదో మరియా యోసేపుల కుమారుడు కాదు. ఈయన సర్వోన్నతుడైన దేవుడు, మనము ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తు ఈయనే అని ఎరిగి క్వశ్చన్ మార్క్ పెట్టి అన్న నువ్వు అయ్యా మీరు ప్రభు నువ్వు నా కాళ్ళు కడుగుతావా? మనము చిన్నపాటి హోదా ఉంటే అస్సలకి అంటే జస్ట్ కామన్గా చెప్తున్నా, ఈ ప్రైడ్ అనేటువంటిది ఉంటుంది చూడండి, అహం అనేటువంటిది ఉంటుంది చూడండి, చాలా డేంజరస్. అది చాలా డేంజరస్. నేను దాన్ని తీసేస్తున్నాడు. నీకు మాదిరిగా ఇప్పుడు నేను క్రీస్తు మాదిరిని అనుసరించాలంటే డౌన్ టు ఎర్త్ రావాలి, డౌన్ టు ఎర్త్ రావాలి. నువ్వు నేను క్రీస్తు మాదిరి అంటే డౌన్ టు ఎర్త్. యేసు క్రీస్తు ప్రభువారు ఎలాగైతే శిష్యుల పాదములు, గురువు గొప్పవాడా శిష్యుడు గొప్పవాడా, పాదములు కడగడానికి సిద్ధపడ్డాడో అటువంటి క్యారెక్టర్ని మనం కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నామని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. 13వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకొని అందరూ అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నేను మీకు చేసిన పని మీకు తెలిసిందా? నేను ఏం చేశాను మీకు అర్థమవుతుందా? నేను ఏం చేశానో మీకు అర్థమవుతుందా? అర్థమైందా ఏం చేశానో అని అడిగి అంటున్నాడు, బోధకుడనియు, ఇక్కడ రివీల్ చేస్తున్నాడు, బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. బోధకుడు ప్రభువు. ప్రభు అంటే ఇంగ్లీష్లో ఉంటుంది తెలుసా? లార్డ్ అంటే ఏంటిది? దేవుడు. లార్డ్, ఎల్ఓఆర్డ్, లార్డ్ అని.
నేను బోధకుడను, ప్రభువును, దేవుడను, ఇట్లు పిలిచిన న్యాయమే అని అటువంటి నేనే మీ పాదములు కడిగితే, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి నేనే మీ పాదములు కడిగితే మీకు అర్థమవుతుందా? మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. ఒకరి పాదములు ఒకరు అంటే ఏంటిది? ఒకరినొకరు గౌరవించుకోవలసినదే, ఒకరినొకరు హెచ్చించుకోవలసినదే, ఒకరినొకరు గౌరవించుకొని ప్రేమించవలసినదే. ఇంత గొప్పగా ఉన్న నేనే అడిగితే, ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను మనుషులు మనం ఎలా ఉండాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన మన బుర్రలో మన ఆలోచనలో మనం ఎటువంటి తగ్గింపును, అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా 15వ వచనంలో, మీకు మాదిరిగా నేను ఈ పనిని చేసి తిని, నేను కూడా క్రీస్తుని పోలి నడుస్తాను, నేను కూడా క్రీస్తుని కలిగి ఉంటాను, క్రీస్తుని పోలి నడుస్తాను, క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్పే ప్రతివాడు ఆయనను పోలి నడుచుకోవలసిన బద్ధుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాదములు కడిగినట్లుగా మనము కూడా ఒకరి పాదములను ఒకరము కడుగవలసినది. మీకు అర్థమైందా అన్నాడు. కొంచెం పైకి లాగుదాన్ని. బిడ్డలారా, మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. చూడండి, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 43వ వచనంలో ఇదే మాట బోధిస్తున్నాడు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 43వ వచనం, మీలో అలాగుండు కూడా ఈ లోక సంబంధమైన గింట గోరిన ఎడలా పరిచారం చేయువాడై ఉండవలెను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఎంతమంది గొప్పవాళ్ళుగా పిలువబడాలని కోరుకుంటున్నారు? సంఘంలో మేమే గొప్పవాళ్ళమే, మేమే ప్రధానమైన వాళ్ళమని ఎవరు అనిపించుకోవాలనుకుంటున్నారు? ఎవరైనా అనుకుంటున్నారా? మేము గొప్పవాళ్ళమే అని ఎవరికైనా అనిపించుకోవాలని ఉందా? ఉంటే ఏం చేయాలో తెలుసా? పరిచర్య చేసేవాడే గొప్పోడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది గొప్పోళ్ళుగా అవుతారు? హల్లెలూయా. నేను చెప్పింది అర్థం కాలే మీకు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలంటే వాడేం చేయాలి? పరిచారకుడై ఉండాలి, పరిచారకుడై ఉండాలి. ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే, మీలో ఎంతమంది గొప్పవాళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నారు? మాకు గొప్పతనం వద్దన్న, గొప్పతనం కావాలంటే మేము పరిచర్య చేయాలి, మేము యాడ్ చేస్తాము. ఈ పరిచర్య మా తలకాయ మాకెందుకు, మేము మొత్తం కూర్చుంటాం పోతాం, మళ్ళీ గొప్పతనాలు ఈ పెద్దరికాలు మాకు వద్దు. ఇప్పుడు గొప్పోడు కావాలని లేదా? ఉందా? ఉంటే పరిచర్య చేయి. పరిచర్య చేయను కానీ గొప్పోడుగా అవుతా అంటే ఎట్ట కుదురుతుంది? కుదరదు. బైబిల్ ఒప్పుకోద్దు దానికి. ఈ లోక సంబంధం, బైబిల్ లీడర్షిప్ డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, బైబిల్ లీడర్షిప్ డిఫరెంట్. మనది సర్వెంట్ హుడ్ లీడర్షిప్, గుర్తుపెట్టుకోండి. మనది సర్వెంట్ హుడ్, పరిచర్య చేసేటువంటి నాయకత్వం. చాలా మంది నన్ను క్వశ్చన్ చేసేటువంటి తెలుసా, ఎందుకని నన్ను ఆ పని చేస్తావు, ఈ పని చేస్తావు, ఆ పని చేస్తావు? మరి యేసయ్య కూడా చేశాడు కదా. పెద్దరికాలు చేసే ప్రీస్ట్హుడ్ పరిచర్య వేరు. ప్రీస్ట్హుడ్ పరిచర్య అంటే ఆయన కూర్చుంటాడు, పాత నిబంధన పరిచర్య అన్ని ఆయన సిట్టు స్టాండు. ఇక చూస్తే నేను ఒకసారి ఒక దగ్గర విజిట్ చేశాను. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, విశ్వాసులు అంటే క్రమం అనాలా, భయం అనాలా, భక్తి అనాలా, ఆయన ముందు చెప్పులు కూడా వేసుకుంటలేరు, చెప్పులు ఇడిచి వస్తున్నారు ఆయన దగ్గరికి. మరి ఏందా బాబు భలే నాకు అనిపించింది, నేను కూడా ఇలా చెప్పులు విడిపిస్తే బాగుండు, కానీ నాకు ఆ మనసు రావటం లేదు. సరే, వాళ్ళ సిస్టమ్. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కాళ్ళు గడిగిన పరిచర్య చేశాడు. ఆయన తక్కువడయ్యాడా? ప్రపంచానికి దేవుడయ్యాడు, మనందరికి రక్షకుడయ్యాడు. నువ్వు తగ్గించుకొని పరిచర్య చేయటం వలన నువ్వు తక్కువ అనివి కావు. తక్కువ అని మనుషులు అనుకుంటారేమో, దేవుడు మాత్రం అస్సలు అనుకోడు. సో దేవుడే ఒక కండిషన్ పెట్టాడు, ఒక ఫార్ములా పెట్టాడు.
పరిచర్య చేయవాడు గొప్పవాడు అన్నాడు. గొప్పవాడు ఎవడో వాడు పరిచర్య చేయాలి, పరిచర్య చేసేవాడు గొప్పవాడు. ఒక ఫార్ములా క్రియేట్ చేశాడు దేవుడు. అందుకే నేను మీకు ఎందుకు ఇది చేశానో తెలుసా అన్నాడు. 14 వచనంలో అన్నాడు, మీకు చేసిన పనిని మీకు తెలిసినదా అన్నాడు. 12వ వచనంలో నేను మీ కాళ్ళు కడుగుతున్నా, మీకు అర్థమైందా నేను ఏం చేశానో మీకు. సో యేసుక్రీస్తు ప్రభువారు తగ్గింపు కలిగినటువంటి వాడుగా మనం చూస్తాం. కొంచెం ముందుకెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుతాం టకటగా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉన్నది. ఇక్కడ జాగ్రత్త, మనం ఎవరు బోలు నడుచుకోవాలి? హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్పండి, హల్లెలూయా. ఎవరిని బోలు నడుచుకోవాలి? మనం క్రీస్తుని బోలు నడుచుకోవాలి. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండు. ఆయన ఈ మనసు కలిగి ఉన్నాడు, నువ్వు కూడా అదే మనసు కలిగి ఉండు. ఏ మనసు ఉంది ఆయనకి? ఆయన దేవుని స్వరూపమే. 2 ఆపోజిట్ చెప్తా. దేవుని స్వరూపము, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం మనసు ఎంచుకోలేదు. ఇక్కడ రండి, దేవుని స్వరూపాన్ని ఆయన ఎలా మార్చాడు? దాసుని స్వరూపములోనికి మార్చాడు. దాసుని స్వరూపములోనికి మార్చాడు. దేవునితో సమానముగా ఉండేటువంటి స్థితిని దేనికి మార్చాడు? మనుషులతో సమానానికి మార్చాడు. దేవుడు మనిషి, దేవుని స్వరూపము దాసుని స్వరూపము రిక్తునిగా చేసుకున్నాడు. ఏమీ లేని మనం. ఇప్పుడు నేను అడుగుతున్నా, నేను క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తు మనసు నాలో ఉన్నది, నేనేం చేయాలి? కుర్చీ వేయకపోతే పాస్టర్ల మీటింగ్లు ఏ గొడవలు, కుర్చీ వేయకపోతే ఇంకా ఆ రోజు మీటింగ్ ఒకటే, దెబ్బకి కుర్చీలాట. మరి ఒకసారి ఎప్పుడో విన్నా నేను, గద్దర్ గారు ఒక పాట రాశాడు, 4 కాళ్ళ కుర్చీ దాని పేరు మనిషి అని రాశాడు. 4 కాళ్ళ కుర్చీ ఉంటుందట, దాని పేరు మనిషికి కావాల్సింది కుర్చీ అనట. కుర్చీ, అగ్రపీఠములు, సంత వీధులలో వందనములు. సో కానీ యేసుక్రీస్తు ప్రభువు అవి చెప్పట్లేదు సమాజానికి. క్రైస్తవం తన యొక్క విశ్వాసులకు, తన యొక్క సంఘానికి ఏం బోధిస్తున్నాడంటే, మీరు నాలాంటి మనసు కలిగి ఉండండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పౌలు గారు ఏం చెప్పాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను అన్నాడు. ఆయన ఏం చేశాడు చూద్దాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనంలో, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం, త్వరగా స్వతంత్రుడనై ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా. ఈయన కూడా చిన్నవాడు కాదు, పుట్టుకతో పరిసయుడు, బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి వాడు, రోమన్ సిటిజన్షిప్ కలిగినటువంటి వాడు, గమలీయేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించినటువంటి వాడు, అక్కడ రోమా సామ్రాజ్యంలో ఒక మంచి ఆఫీసర్. ఇటువంటి వాడు ఏమంటాడంటే, నన్ను నేను దాసునిగా అన్నాడు. ఆ వైర్ కొంచెం పైకి లాగి, నన్ను నేను దాసునిగా అన్నాడు. హల్లెలూయా. ఎట్లట? అరే ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాడు దాసుడు అవటం అంటే, దాసుడు అంటే ఏంటిది? దాసుడు అంటే ఇక పనివాడులాగా. పోలీస్ ఆఫీసర్స్ని గడగడలాడించాడు. నన్ను ఎందుకు కొట్టారా మీరు? ఒక్క దెబ్బకి వాడు పోయి లోపల ఉన్నటువంటి శతాధిపతి దగ్గర, అయ్యా మామూలు అయిన కాదు ఆయన రోమీడు సుమీ అన్నాడు. ఆడొచ్చి, రోమీడు నాకు చెప్పు. అవును, నేను చాలా డబ్బు పెట్టుకున్నాను సార్ ఈ పౌరసత్వం, సిటిజన్షిప్, నేను బై బర్త్ రోమీడుని అన్నాడు. అటువంటి వాడు ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నానని చెబుతూ తన గురించి ఏమంటే, అందరికీ నన్ను నేను దాసునిగా. నన్ను నేను దాసునిగా.
ఆలోచన చేయాలి. ఆయన అంతటితో వదిలిపెట్టలే. ముగ్గురున్నారని చెప్పాను కదా. క్రీస్తు ఆయన తన 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 శైలి చూపించాడు. పౌలు గారు క్రీస్తు అనుసరించాడు. ఈ సిరీస్లో ఇంకెవరు రావాలి? యేసు, క్రీస్తు, పౌలు. నెక్స్ట్ సిరీస్ ఎవరు? నెక్స్ట్ స్టెప్ ఎవరిది? ఎవరిది? సంఘం అంటే ఎవరు? సో నెక్స్ట్ పౌలుగా క్రీస్తు, పౌలు, నెక్స్ట్ నేనే. ఇక నేను కూడా వాళ్ళిద్దరు నడిచిన మార్గంలో, వాళ్ళిద్దరు పోయిన మార్గంలో నేను కూడా దాసునిగా, నేను కూడా తగ్గించుకొని, నేను కూడా నెక్స్ట్ స్టెప్ నేనే. నేను పక్కన సరి బైపాస్ చేసుకుంటూ పోయి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ నేను ఈ లైన్లో ఉన్నానంటే కుదరదు, గమనించాలి. సో నెక్స్ట్ ఆ తగ్గింపు ఎవరు కలిగి ఉండాలి అంటే నేనే. నెక్స్ట్ స్టెప్ నాదే. సో మీరు కూడా తగ్గించుకొని జీవించాలి అని చెప్పేసి అని లేఖనం తెలియచేస్తుంది. మొదటిది తగ్గింపు, రెండో చోట ఇంకో చోట మాదిరి అని చెప్తున్నాడు, సహనము. చూడండి, తగడకు రండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక, క్షమించండి, మొదటి పత్రిక. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా బాధపడి అడుగు జాడల యందు నడుచున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన, మళ్ళీ ఇక్కడ మీకు మాదిరి ఉంచిపోయాడని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు తన అడుగు జాడల యందు మనందరం నడుచున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాడు అని అంటున్నాడు. ఏ విషయంలో మాదిరి ఉంచాడు? ఇది చాలా ప్రాముఖ్యం. అక్కడ తగ్గింపులో మాదిరి చూపించాడు, నేను మీకు మాదిరిగా ఈ పని చేశాను అంటున్నాడు. ఇక్కడ కూడా నేను మీకు మాదిరి ఉంచిపోయాను అంటున్నాడు. ఏ మాదిరి? చూడండి, 19వ వచనం నుంచి చదవండి. ఎవడైనను తప్పిదమునకై తినినప్పుడు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇది ఇక్కడ చాలా మంచి మాట చెప్పిన. ఇందుకు మీరు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నువ్వు పిలువబడ్డావు? దేనికి? సహనం కలిగి ఉండటానికి. దేనికి? సహనమును మనము కలిగి ఉండటానికి. ఎంతమందికి సహనం ఉంది? ఎంతమంది సహిస్తున్నాం? ఇక్కడంతా కీడ్లే కనపడతాయి, మనకి శ్రమలే కనపడతాయి, కష్టాలే కనపడతాయి. యేసుక్రీస్తు కిందకి చదివితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శ్రమ పెట్టబడి అంటాడు. చూడండి, 21వ వచనంలో ఏమంటాడు? 21, 22లో ఆయన శ్రమ పొంది బదులు దూషింపబడి, బదులు దూషింపలేదు, బదులు దూషింపలేదు, కానీ దేవునికి తాను అప్పగించుకొనేను. మనము మేలు చేసి కీడు అనుభవించాలట. జాగ్రత్తగా నేను చెప్తా ఈ మాట. నాకు మీరు చాలా సాయం చేశారు. నేను కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మీరు నాకు చాలా మేలు చేశారు. నేను మిమ్మల్ని తిడుతున్నా, ఎట్లుంటుంది ఇప్పుడు? మీకు ఎట్లుంటుంది? కొనిలు అంటారా? దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, లోపల కృంగిపోతాం. అరే వీనికి ఇంత మేలు చేసిన, చిన్నప్పటి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చా, ఇక్కడ దాకా నేను పెంచా, లేకపోతే ఇంతవరకు నేను సాయం చేసిన, వాళ్ళ స్థితిలో బాగాలేనప్పుడు నేను వారికి తోడుగా ఉన్నా, ఈరోజు మంచిగా నన్ను తిడుతున్నారు, నన్ను ఉంటుంది కదా. అదే అంటున్నాడు, తప్పు చేసి నువ్వు దెబ్బలు తింటే నీకేం లాభం? మేలు చేసి నీ మీద కష్టం వచ్చినా కూడా నువ్వు సహించుకో. అందుకని క్రీస్తు అంటాడు, క్రీస్తులో ఏ తప్పిదమ్ము లేదు, అయినా ఆయన మన కొరకు మన తప్పిదమ్ముల కొరకు దెబ్బలు తిన్నాడు అని చెప్పేసి అని చెప్తున్నాడు. కనుక మనం సహనం కలిగిన వారమై, ఇబ్బందులు కలిగిన వారమై, ఇబ్బందుల్లో కూడా ఓర్పు కలిగిన వారమై మనం ఉండాలి. పౌలు గారు తన యొక్క కష్టాల గురించి బేరీజు ఏకరువు పెడుతున్నాడు. చూడండి,
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11, 23, 24, 28 వచ్చిన దాకుంటాయి. నేనును మరి ఎక్కువగా శ్రమ పడితిని, పరిచారకుడును విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో. ఈ ఒక్క వచనం మన బతుకుల్లో నెరవేరితే అప్పుడు చెప్పండి నాకు, ఎంతమంది సహనం కలిగి ఉంటారా? ఎంతమందికి ఈ కష్టాలు వచ్చినా ఈ ఒక్క వచనమే, మొత్తం మిగతా నేను చెప్పదలుచుకోలే. ఈ ఒక్క వచనములో అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాడట. దేవుని కొరకు, తప్పులు చేసి కాదు, చెరసాల్లో ఉన్నాను. తర్వాత అపరిమితముగా దెబ్బలు తిన్నాను, ప్రాణాపాయములు సంభవించినాయి. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు ఏం కావాలి? లోపల నుంచి మంట రావాలి, కోపం. ఎంత బతుకు బతికినా నేను, అసలు నేనేంటి, రోమా సామ్రాజ్యంలో నా స్థితి ఏంటి, ఈ పరిస్థితి ఏంటిది, ఈ కష్టాలు విడిపడాలి, ఈ బాధలు విడిపడాలి, ఈ నిందలు విడిపడాలి, ఈ ఇబ్బందులు విడిపడాలి. ఏమైంది పౌలు గారు? చర్చి కొత్తల్లో నాకు బాగా ఎక్కువ కష్టాలు అయిపోయినాయి అన్న, నేను రాదలుచుకోలేదు. మనలో ఎవడన్నా పౌలు ఉంటే అదే మాట అంటాడు. కానీ ఆయన వహించుకుని సహించి అటన్నిటిని సహించాడు. ఇంకా అనేకములు ఉన్నాయట. 5 మారులు తక్కువ దెబ్బ, బెత్తములతో కొట్టబడితే, రాళ్లతో కొట్టబడితే, ఓడ పగిలి శ్రమపడి రాత్రింబగళ్ళు సముద్రములో ఒక చెక్క పట్టుకొని చెక్క మీద అలా కొట్టుకుంటూ ఊహిస్తే ఒళ్ళు. సముద్రాన్ని ఇప్పుడు చూసారా? హల్లెలూయా! ఎంతమంది చూశారు? నేను చాలాసార్లు సముద్రం దగ్గర పోయాను, కానీ గిలకలటువంటి ఎక్కువ లోతులు దిగలేను. ఇక్కడ కాళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ ఈ 1/2 ఫీట్ కంటే ఎక్కువ లోపలికి పోలేను నేను. ఎన్నోసార్లు సముద్రం దగ్గరికి పోయా. ఎందుకు? అది చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. రాత్రింబగళ్ళు సముద్రంలో ఉన్నాడట. తెల్లారి పొద్దున్నే మళ్ళీ వచ్చి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. అరే, ఈ కష్టం నాకెందుకయ్యా అని చెప్పేసి అనుకుంటలేడు. సహనము, శ్రమలలో, యేసుక్రీస్తులో శ్రమలలో సహనము కలిగి ఉండుటకు మనము పిలువబడ్డాము. యేసుక్రీస్తు ప్రభువారు సహనాన్ని ప్రదర్శించాడు, పౌలు గారి సహనాన్ని ప్రదర్శిస్తున్నాడు. రాళ్లతో కొట్టబడ్డ ప్రయాణం దొంగలు. ఇక్కడ 26వ వచనంలో ఒక అద్భుతమైన మాట అంటాడు. ప్రయాణములలోను, నదులైన ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను. స్వజనులు అంటే సొంతోళ్ళు ఎవరు? కొన్నిసార్లు మన పక్కన వాళ్ళతోటే కూడా మనకి సమస్యలు ఎదురవుతాయి. గమనించవలసిన వారం. ఆపదల్లో ఎన్నో ఆపదలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ఆకలి, దప్పిక, జాగరణం, నిద్ర లేకపోవటం, ఉపవాసము, చలి, దిగంబరత్వముతో ఏ ఒక్కటి నీకు సంభవించింది చెప్పు నాకు. ఏమి సహనం లేదు. సహనం నిజంగా దేవుణ్ణి పోలి నడిచేవాడు ఓపిక చాలా అవసరం. ఓపిక. మొన్న బుధవారము నాకు ఎక్కడ నుంచి కోపం వచ్చిందంటే, అసలు కోపం రావాలిక 9 గంటలకు 10 గంటలకి స్లాబ్ అని చెప్పాము. 9ంటికి ఆ వచ్చే మేస్త్రి ఫోన్ చేసి, నా మనుషులు వస్తలేరు, మీరు స్లాబ్కి ఎవరు అని 2 మేస్త్రులు మాట్లాడుకుని అన్నాడు. 9 గంటలకు ఇక చెవులో ఫోను రావట్లేరన్నా, మీరు ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నా అంతే, ఇంకేమన్నా సరే అన్నది పెట్టేయండి, దేవుడికి స్తోత్రం అని పెట్టేసి వేరే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి అది వేయించింది. వచ్చిన మేస్త్రులు ఏమన్నారు తెలుసా? అన్నా, నువ్వు అతన్ని పొట్టు తిట్టాల్సిందన్నా, సరే లేకపోతే ఇంత మోసం చేస్తాడా, ఇంకా గంటనంగా మేము దొరకకపోతే నీ స్లాబ్ పరిస్థితి ఏంటి? నేనేం చెప్పానంటే, ఇప్పుడు ఆయన తిట్టడం వల్ల నా స్లాబ్ ఆయన వచ్చి చేయడు, అంతే కదా.
అనవసరంగా నా నోరు జారి నా నా స్థితిని పోగొట్టుకున్నట్టే వదిలేసేయండి, మరి మీరైతే పని చేయండి అని చెప్పి. ఎందుకో మొత్తానికి చాలా ఓపిక వచ్చేసింది నాకు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనకు కష్టాలు ఎదురైనప్పుడే ఓపికతో మనము ఉండాలి, శ్రమలు ఎదురైనప్పుడు ఓపికతో ఉండాలి. మనం బరిష్ట అవుతాం. బరిష్ట అవటం అంటే ఇక పగిలిపోతాం. మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఇక ఎట్లా అంటే అట్లా, ఏదంటే అది. కానీ సహనం, ఈయన చూడండి ఎంత ఆకలితో ఉన్నాడు, ఉపవాసముతో ఉన్నాడు, దరిద్రము చలితో ఉన్నాడు, అయినా సహనాన్ని మనము ఆయన కలిగి ఓపికతో ఎక్కడన్నా ఎవరన్నా తిట్టినట్లుగా మనం చూస్తామా పౌలు గారి లైఫ్లో? ఎవరన్నా తిట్టినట్టు కానీ, ఎవరన్నా దూషించినట్లు కానీ, ఎవరి మీద గొడవ, అంతకుముందు చంపాడు, దేవుళ్ళలోకి రాకముందు చంపాడు చాలామందిని. కానీ వచ్చిన తర్వాత ఎక్కడన్నా మనం చూసామా? అందుకనే ఆయన అంత బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, ధైర్యంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అర్థమవుతుందా? అంత ధైర్యంగా చెప్పగలిగినటువంటి కృప దేవుడు అతనికి ఇచ్చాడు. మనం కూడా అటువంటి ధైర్యంగా మనం కూడా చెప్పగలిగేటువంటి జీవితం మనం జీవించాలి. అటువంటి శక్తి దేవుడు మనకి ఇవ్వాలని చెప్పేసి. ఇంకో మాట అంటే, సంఘములన్నిటిని గురించిన చింత కూడా నాకు కలుగుతున్నది, సంఘంలో వృద్ధిల్లాలని ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమిత్రులారా చూడండి, వాటితో పాటు సంఘాన్ని పిలుచుకున్నాడు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరూ పిలిచాడు. 19వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. యూదుల కుట్రల వలన సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో నీకు తెలుసును. నా బ్రతుకు మీకు తెలుసు, నేను ఎలా సేవ చేస్తున్నానో, నా కష్టాల్లో, నా బాధల్లో, నా దుఃఖాల్లో నేను ఎలా బ్రతుకుతున్నానో మీకు తెలుసు. కాబట్టి అందుకే అంటున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి, నన్ను పోలి మీరు నడుచుకోండి. అట్టి జీవితము మనము కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. అటువంటి ధైర్యంగా మనం కూడా కష్టాలలో, బాధలలో సహనంతో, ఓర్పుతో క్రీస్తును చూస్తూ, క్రీస్తు వెంబడి ప్రయాణించేటువంటి వారముగా, క్రీస్తు వెంబడి నడిచేటువంటి వారముగా, క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారముగా మన బ్రతుకు ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. నెక్స్ట్ ఎవరు? పౌలు గారు. యేసుక్రీస్తు ప్రభువారు సహనముతో, నేను సహనానికి మాదిరి అన్నాడు యేసయ్య. పౌలు గారు కష్టాల్లో కూడా సహనాన్ని ప్రదర్శించారు. నెక్స్ట్ సహనం ఎవరికి ఉండాలి? నాకు నీకు ఉండాలి. ఉందా సహనం? సహనం ఉందా? మన సహనము వంటింట్లో గంజులను అడిగితే చెప్తుంది. మన సహనము వంటింట్లో గంజులను అడిగితే పక్కా చెప్తుందండి. దేని మీద చూపిస్తారు? మన సహనము పిల్లల వీపులను అడిగితే చెప్తుంది. ఎవరిని అడిగితే చెప్తుంది? పిల్లల. సాయి అనుకుంటే నాకు ఇంకా లేరులే, ఇప్పుడల్లా నేను అక్కడ దాకా రాలేదు అనుకుంటాను. జనరల్గా కోపం వస్తే ఎవరి మీద చూపిస్తాం? భార్య మీద కోపము తక్కువ బాదు. అక్కడే పిల్లగాడు ఒకడు ఉంటాడు, వాడు ఏదో ఆడుకుంటూ అల్లరి చేస్తాడు, ఇక ఇదంతా పోయి వాడి మీద పడుతుంది. భర్త ఏదో చేశాడు, భర్త మీదకి పోలేము, ఇక ఏం చేయాలి? తక్కువ పిల్లగాడి మీదకి పోతుంది చెయ్యి. వాడి ఈపు సాపై వాడేమనలేక సొట్ల పడ్డ గంజులన్నీ బయట పడేసేసాడు. ఇంటికి ఇచ్చేసాడు. వాడు నొచ్చి చూస్తే అర్థమైపోతుంది మన బ్రతుకు. సహనము, సహనము, సహనము. ఓపికతో ఉండండి. ఓపిక చాలా మంచి పనులు చేస్తుంది. ఓపిక గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుంది. కోపము నాశనానికి తీసుకెళ్తుంది. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనము క్రీస్తు మాదిరిని, యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక్క చోట కోపడ్డాడండి లైఫ్లో, ఒకే ఒక చోట. అది దేవుని మందిరము పాడు చేసినప్పుడు వారి మీద కోపం చేసేది, తప్పితే ఇంకెక్కడా కోపం చేయలేము. సో మనము సహనాన్ని కలిగి 2 మాదిరిలు నేను మీకు చూపించిన. ఇది గుడ్ మోడల్స్. ఇవి గుడ్ మోడల్స్. నేను ఒక
అంటే గుడ్డు చెప్పి బ్యాడ్ చెప్పకపోతే బాగోదు కదా. మీకు బ్యాడ్ మోడల్స్ కూడా చూపిస్తాను నేను. అంటే నువ్వు ఎవరిని వెంబడించాలి అనేటువంటి దానికి టకటక నేను ఇద్దరు వ్యక్తుల గురించి నేను మీకు చూపిస్తాను. నెంబర్ 1 బ్యాడ్ మోడల్స్. ఇస్కరియోతు యూదా. చదవండి మార్కు సువార్త 26వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచివానికి ఇచ్చిరి. అప్పటి నుండి వాడు దేవుని ఆయన్ని అప్పగించుటకు తగిన సమయం వెతుకుతున్నాడు. వీడెవడు? సారీ, యూదా అనే పేరు ఎంతమందికి ఉంది ఇక్కడ? ఒక భక్తుడు ఫేస్బుక్లో ఒక పాస్టర్ డిబేట్ పెట్టాడు. యూదా అనే పేరు ఎంతమందికి ఉంటుంది? ఎవడు పెట్టుకోడు? ఎందుకు? రియల్గా మీరు ఆలోచన చేయండి, చాలా మందికి యూదా అనే పేరు పెట్టరు. ఆఫ్టర్ ఆల్ ఇది ఒక వ్యక్తి గురించి, అరే యూదా గోత్రపు సింహము యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు, ఆయన మర్చిపోతాం. యూదా పేరు మీద ఎంతో మంది పరిచర్య అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. యూదా పత్రిక ఉంది బైబిల్లో. యూదా అనేటువంటి ఒక ఆయన పత్రిక రాసి ఒక శిష్యుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో తమ్ముళ్ళలో ఒకడాయన. ఈయన ఒక్కడిని బేస్ చేసుకొని యూదా అనే పేరు ఎవడు పెట్టుకోడు. అంత ఇన్ఫ్లుయెన్స్ చూపించాడు ఈయన ప్రపంచం మీద. ఏంటిది ఇక్కడ? శిష్యుడు. రైట్, జాగ్రత్తగా ఉన్నాడు. శిష్యుడు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? యేసుక్రీస్తు ప్రభువారితో తిన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగాడు, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతములన్నీ చూశాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క డబ్బు సంచి కూడా ఈయన దగ్గరే. ఈ టీం యొక్క మనీ మెయింటెనెన్స్ ఫైనాన్స్ మినిస్టర్ అయినా డబ్బు సంచి కూడా ఈయన దగ్గరే ఉంది. దీన్ని బట్టి నేను మీకు ట్రూత్ చెప్పదలుచుకున్నా. మీరు అంగీకరిస్తారు, అంగీకరించిన తర్వాత యేసుతో ఉండటము ప్రాముఖ్యము కాదు, సంఘములో ఉండటము ప్రాముఖ్యము కాదు, యేసును కలిగి ఉండటం ప్రాముఖ్యం. అర్థమైంది ఈ స్టేట్మెంట్? హల్లెలూయా. ఫిజికల్గా యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నాడు, హృదయం మాత్రం దూరంగా ఉంది. ఫిజికల్గా ఇక్కడే ఉంటాం, హృదయం ఎక్కడుంది? ఎక్కడో ఉంది. దేవుని కంటే డబ్బును ఎక్కువగా ప్రేమించాడు. దేవుని కంటే డబ్బును ఎక్కువగా ప్రేమించాడు. ఇప్పుడు మనం ఈయన్ని అనుసరించవచ్చా? అనుసరించకూడదా? ఎందుకని? అనుసరించకూడదు అంటూనే అనుసరిస్తున్నారు. అనుసరించకూడదు అనుకుంటేనే ఆయన అనుసరించట్లే, డబ్బును అనుసరిస్తున్నారు. ఆయన దేని వెంటబడ్డాడు? ఆయన డబ్బు వెంటబడ్డాడు. నువ్వునేమో డబ్బు వెంటబడితే ఆయన మాదిరి ఆయన దారిలో నడిచినట్లే కదా, యూదా దారిలో నడిచినట్లే కదా. అరే దేవుణ్ణే డబ్బు కమ్మేస్తున్నాడు. మనము అమ్ముడు పోయేవారమా లేకపోతే దేవుని కొరకు నిలబడేవారమా? నిలబడేవారముగా ఉండాలి. డబ్బు ఉంటుంది, పోతుంది. డబ్బు శాశ్వతం కాదు. డబ్బు లక్షలు సంపాదించి కోట్లు సంపాదించు, ఒకసారి ఒక అనారోగ్యం వచ్చిందంటే మొత్తం పెట్టాల్సి వస్తుంది. డబ్బు శాశ్వతమైనది కానే కాదు. అందుకనే ఒక సామెత ఉంది, ఓడలు బళ్ళు అయితే బళ్ళు ఓడలైతే. కడమవారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు. సో ఆలోచన చేయండి. బ్యాడ్ మోడల్ బైబిల్లో యేసుతో ఉండి, యేసుతో తాకి, యేసుతో ఉండి, క్రీస్తుతో పండుకొని, క్రీస్తుతో చేసే అద్భుతాలు చూసి కూడా
దేవుని హృదయంలోనికి అనుసరించగా, దేవుని కంటే ధనమును ఎక్కువగా ప్రేమించి దాని వైపు పరిగెత్తినటువంటి వ్యక్తిగా మనము ఇస్కరియోతు యూదాను చూస్తాం. సో నువ్వు కూడా ఒకవేళ దేవుని కంటే ధనమును ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు కూడా ఇస్కరియోతు యూదా మోడలే, ఇస్కరియోతు యూదాను అనుసరించేటువంటి వాడవే. నువ్వు ఎటు అనుసరిస్తున్నావు? నీ అనుసరణ ఎటు ఉన్నది ఆలోచన చేయాలి. రెండవది, మీకు యేసుక్రీస్తు ప్రభువారు ఒకళ్ళ గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు శాస్త్రులు పరిసయ్యులు. చూడండి, ఒక అధ్యాయం ఉందండి. ఇది ఎంత అధ్యాయం మొత్తం వాళ్ళ గురించి రాయబడింది. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 1, 2, 3 వచనాలు కొంచెం జాగ్రత్త చదవండి. ఇట్లా నేను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండు వారు చెప్పు వాటిని అన్నింటినీ అనుసరించి గైకొనుడి అయినను వారు చెప్తున్నారు కదా, వారు చెప్పుదురే గాని చేయరు. జాగ్రత్త వినండి. పరిసయ్యులు శాస్త్రులు వినండి అమ్మా. పరిసయ్యులు శాస్త్రులు. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఏం చెప్తానంటే, వారు మీకు బోధించే వాటిని చెయ్యండి, అనుసరించండి, గైకోనండి. కానీ వారి క్రియలను బట్టి, వారు చేసే క్రియలను చొప్పున మీరు చేయొద్దు. అంటే ఏంటిది ఇక్కడ? వారు చెప్పుదురే గాని చేయరు. ఒక బ్యాడ్ మోడల్ వీళ్ళు మనకి, ఒక చెడ్డ మాదిరి. చెబుతారు కానీ చేయరు. వాళ్ళు చేసే పనులు కనుక నువ్వు చూసేవనుకో, ఇక నువ్వు దేవుల్లో కాదు కదా, అసలుకి ఎక్కడో ఉంటావు. అందుకని ఏమంటాడంటే, ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, పరిశీలి శాస్త్రులు లేరు కనుక నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావో, ఏ సేవకుడిని అనుసరిస్తున్నావో వారిని నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చెయ్యి. ఇది గుర్తుపెట్టుకోండి. పరిసయ్యులు వాళ్ళకి సేవకులే కదా, వాళ్ళ గురించే యేసయ్య చెప్తున్నాడు. వాళ్ళు చెప్పేది చేయండి, వాళ్ళు చేసేది మాత్రం మీరు చేయమాకండి. నన్ను గుడ్డిగా ఫాలో అవ్వమని నేను చెప్తలేను. మీరు నన్ను కూడా అబ్జర్వ్ చేయండి. ఈయన చెప్పేది చేస్తున్నాడా, చెప్పినట్టు బ్రతుకుతున్నాడా, లేకపోతే ఊరికే మన ముందే డబ్బాలు కొడుతున్నాడా? అనుసరించండి, ప్రయత్నం చేయండి, చూడండి, ఆలోచన చేయండి. గుడ్డివాడికి త్రోవ చూపలేడు. ఒకవేళ పోతే ఇద్దరు గుడిగా గుంతలో పడతారు. కనుక గుడ్డిగా ఎవరిని వెంబడించు. నీకు నాకు అల్టిమేట్ మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు. మనం యేసుని, నీ సేవకుడు కానీ, నీ ఫ్రెండ్ కానీ, నీ యొక్క మిత్రుడు కానీ, సంఘంలో ఉన్న వాళ్ళు కానీ యేసు, అందుకే నేను చెప్పింది, యేసుని ఎవరు వెంబడిస్తున్నారో వారిని నువ్వు వెంబడించవచ్చు, అనుసరించవచ్చు. యేసును గాక నిన్ను వేరే వాటి వైపు తిప్పితే ఖచ్చితంగా వారిని నువ్వు వెంబడించడానికి ఆస్కారము లేదు. గ్రహించండి, ఆలోచించండి, చూడండి, వాళ్ళ బ్రతుకును చూడండి, వాళ్ళ ప్రవర్తన చూడండి, వాళ్ళ మాట చూడండి, వాళ్ళ యొక్క క్యారెక్టర్ చూడండి, వాళ్ళ యొక్క జీవితం చూడండి, వాళ్ళ సహనం చూడండి, వాళ్ళ తగ్గింపును చూడండి. అన్ని విషయాలలో పరిశీలన చేయండి. గుడ్డిగా గుడ్డిగా వెంబడించకండి, గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ మనం చూస్తే 31-36 వచనం వరకు మోయ శక్యము కాని బరువులు, భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెట్టుదురు కానీ కొంచెము కూడా సహాయము చేయబడు. అటువంటి బ్రతుకులు ఉన్నాయి, అటువంటి జీవితాలు ఉన్నాయి. కనుక ప్రియమైన బిడ్డలారా, ఇటువంటి వారిని మనం వెంబడించకూడదు. దొంగ అపోస్తులు ఉన్నారు, దొంగ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు. అయ్యో వేషధారులారా, అయ్యో కింద చదివితే మొత్తం అదే ఉంటారు. అయ్యో వేషధారులారా, అయ్యో వేషధారులారా, అయ్యో వేషధారులారా అని చెప్పేసి వేషధారి 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 అని చెప్పేసి పదే ఈ అధ్యాయం మొత్తము 36వ వచనం వరకు ఇదే రకంగా దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటాడు. కనుక ఇటువంటి వారిని గమనించి
వారి నుంచి మీరు పక్కగా జరిగిపోయేటువంటి వారుగా ఉండాలి. వారిని వెంబడించొద్దు, వారిని అనుసరించొద్దు, వారి వైపు మీరు తిరగవద్దు అని చెప్పేసి హెచ్చరిక చేయడం జరుగుతున్నది. ఎవరైతే ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఈ మాట స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. యువర్ గ్రేటెస్ట్ సెర్మనీ ఈజ్ యువర్ లైఫ్ అన్నాడు. అంటే ఏంటో తెలుసా? నీ యొక్క గొప్ప ప్రసంగం ఏదైతే ఉంటుందో అది నువ్వు చెప్పేది కాదు, నీ జీవితమే ఒక గొప్ప ప్రసంగం అన్నాడు. నీ జీవితమే ఒక గొప్ప ప్రసంగం. సో నువ్వు ఆలోచన చేయాలి. సో మనము ఆలోచన చేయవలసిన వారం ఏంటున్నాం. చూడండి, నేను ముగిస్తున్నాను. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? సారాంశం, మనం వచ్చేసేసి క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకొని జీవించాడు, మనం కూడా తగ్గింపును కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు సహనాన్ని కలిగి జీవించాడు, పౌలు గారు సహనాన్ని కలిగి జీవించాడు, మనం కూడా సహనముతో బ్రతికేటువంటి వారముగా ఉండాలి. రెండవది, చెడ్డ మోడల్స్ మనం చూస్తే ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభువారిని ధనము కొరకు అమ్మివేశాడు. నువ్వు ధనము కొరకు యేసుని వెంబడిస్తున్నావా లేకపోతే యేసుని అమ్మివేస్తున్నావా అనేది ఆలోచన చేసుకో. నువ్వు డబ్బు వైపు పరిగెడితే యేసును గాక నువ్వు ఇస్కరియోతు యోధాన్ని అనుసరిస్తున్నట్లే. అదేవిధంగా శాస్త్రులు పరిచయులు ఉన్నారు, దేవుడే చెప్తున్నాడు, వారు చెబుతారు కానీ చెయ్యరు. ఈ రోజు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా, ఎవడైతే చెబుతూ చేయకుండా ఉంటాడో వాడు పరిచయుడే. అర్థమవుతుందా? చెప్పి చేయకుండా ఉండేటువంటి వాడు, బోధించి అనుసరించకుండా ఉండేటువంటి వాడు పరిచయుడే, శాస్త్రుడే. సో అటువంటి వారిని మీరు వెంబడించొద్దు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ నాకు ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ ప్రశ్న ఏంటంటే, నిన్ను వెంబడించేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? నీ సంఘానికి కానీ, నీ కుటుంబానికి కానీ, నీ వాడలో కానీ నువ్వు ఏ మాదిరిని వదిలి వెళ్తున్నావు? ఏం ఎగ్జాంపుల్ ఇస్తున్నావు అక్కడ? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు క్రీస్తు, పౌలు, నేను నా ఇంటిలో నేను ఏ యొక్క మోడల్ని, ఎగ్జాంపుల్ని, మాదిరిని వదులుతున్నాను? నా పిల్లలు నన్ను చూసి ఏం నేర్చుకోవాలి? నా పిల్లలు నన్ను చూసి ఏం నేర్చుకోవాలి? నా ప్రార్థన నేర్చుకోవాలా? నా భక్తిని నేర్చుకోవాలా? నా విశ్వాసాన్ని నేర్చుకోవాలా? నా సహనాన్ని నేర్చుకోవాలా? నా తగ్గింపుని నేర్చుకోవాలా? నన్ను చూసి నా పిల్లలు ఏమి నేర్చుకోవాలి? నన్ను చూసి నా సంఘం ఏమి నేర్చుకోవాలి? నా భక్తి, నా క్యారెక్టర్, నా జీవితము, నన్ను చూసి, నన్ను బట్టి నా సంఘము లేదా నా జీవితము, నా పిల్లలు, నా కుటుంబము ఏ మాదిరిని అనుసరించాలి వాళ్ళు? మా నాన్న పాపం చేశాడు, నేను పాపం చేసిన, నా కొడుకు పాపం చేశాడు, మా నాన్న తాగుబోతు కాదు చెప్తున్నా. మళ్ళీ వీళ్ళందరూ ఫ్యామిలీ తాగుబోతులు అనుకున్నారు. మా నాన్న తాగుబోతు అనుకున్నాం, నేను తాగుతున్నా, నా కొడుకు తాగుతున్నాడు, మనవాడు తాగుతున్నాడు. ఏం నేర్చుకుంటున్నారు? తాగు నేర్చుకుంటాడు. ఏం నేర్చుకుంటున్నారు? పాపం నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారు? నువ్వు ఎక్కడో ఒకడు పక్క జరగాలి. ఒక బొమ్మ ఉంటుంది, ఒక వీడియో చిన్నది, అగ్గిపుల్లలన్నీ వరుసగా పెట్టుంచుతారు. ఒక చివరిని అగ్గిపుల్లను ముట్టిస్తుంది, టక్క 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 అన్ని కాలుకుంటూ పోతుంటుంది. మధ్యలో ఒక అగ్గిపుల్ల పక్క జరుగుతుంది, అక్కడతోటి ఆ మంట ఆగిపోతుంది. ఆ అవతల ఉన్నటువంటి అగ్గిపుల్లలన్నీ సేఫ్ అవుతాయి. ఈ జీనియాలజీలో ఈ పాప మన కుటుంబానికి, మన సంఘానికి ఏమి లెగసీ వదిలిపెడుతున్నాం? అన్నిటిని వచ్చేస్తే ఒక్కడు నీతిమంతుడిగా బతికితే వాడి తరం బాగుపడుతుంది. ఒక్కడు యథార్థవంతుడిగా జీవిస్తే వాడి తర్వాత తరాలు దీవించబడతాయి. ఒక్కడు భక్తిపరుడుగా జీవిస్తే ఆ తర్వాత తరాలు మ్యాక్సిమం భక్తిపరులుగా మార్చబడతారు. ఒక వ్యక్తి దేవుని యందు బలంగా నిలబడితే కుటుంబము నీ పిల్లలకు నీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? అబద్ధం నేర్చుకోవాలా? ప్రార్థన నేర్చుకోవాలా? భక్తిని నేర్చుకోవాలా? మా అమ్మ మా అయ్యే వత్తలేరు, నేను పోయి ఏం చేస్తా? చర్చికి మా అమ్మ మా నాయనే ఇష్టానుగా బతుకుతున్నారు, నేను నీతిగా ఉండి ఏం చేస్తాం?
వాళ్ళకే లేదు నాకేంది భయ్. నువ్వు ఏం మాదిరిని వదిలిపెడుతున్నావు? నీ సమాజంలో, నీ సంఘములో, నీ కుటుంబంలో, నీ వాడలో నువ్వు ఏ మాదిరిని వదిలిపెడుతున్నావు? చెప్పగలుగుతావా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. ఆ ధైర్యం రావాలి మనకి, ఆ ధైర్యం రావాలి. ఎస్, నేను ఈ రోజు నుంచి క్రీస్తును పోలి నడుస్తా. క్రీస్తుకి వ్యతిరేకమైనది ఏది నాలో ఉండదు. నేను నడుస్తా, క్రీస్తు కొరకు బ్రతుకుతా, క్రీస్తులా జీవిస్తా, క్రీస్తు రూపాంతరం చెందుతా. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఎలా ఉన్నాము? పేరేమో అబ్రాము, పేరేమో సంసోను. ఈ పేర్లు బయట వాళ్ళే కాదు, మా చుట్టాల పేర్లే. నేను చెప్తాను, మా చుట్టాల పేర్లే. సంసోను, యాకోబు. ఆయన చూస్తే ఆడుంటాడు తెలుసా? ఆడుంటాడు, సాయంత్రం అయితే అక్కడ కూర్చుని ఉంటాడు. పేర్లు కాదు, క్యారెక్టర్ ముఖ్యం, గుణం ముఖ్యం, బ్రతుకు ముఖ్యం. ప్రియని బిడ్డ ఆలోచన చేయి. క్రీస్తు ఒక లెగసీ వదిలిపెట్టిపోయాడు. పౌలు ఒక మార్గాన్ని వేసిపోయాడు, ఒక దారేసిపోయాడు. ధైర్యంగా చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు కూడా నా వెనక రండి, సంగమా నా వెనక రండి అంటున్నాడు. నేను కూడా చెప్తున్నాను, మీరు నన్ను అనుసరించండి, నన్ను చూడండి, నాలో మంచిని చూడండి, నాలో ఉన్నటువంటి స్థితిని చూడండి, వెంబడించండి. నువ్వు ఇంకొకటికి మార్గదర్శకంగా కావాలి, నీ కుటుంబానికి, నీ సంఘానికి. నిన్ను చూసి ఇన్స్పైర్ కావాలి ప్రజలు. అలా ఉండాలి, నేను కూడా అలా చేయాలి, నేను కూడా పోతా, నేను కూడా చేస్తా, నేను కూడా. వాళ్ళు వచ్చారుగా, మనకెందుకు తీపోయి, మన పని తప్పింది, మన కష్టం పోయిందిగా, వాళ్ళు తెప్పులు వాళ్ళు పడతారు, వేరే వాళ్ళు చేసుకుంటారు. కాదు, నీ కష్టం పోవటం కాదు, నువ్వు తప్పించుకుంటున్నావు, అర్థం అంతే. నువ్వు తప్పించుకుంటున్నావు, బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నావు, ముందుకు రాలేకపోతున్నావు. నువ్వు తప్పించుకుని అట్లాగే ఉంటే అలాగే ఉండిపోతావు. కానీ యేసుక్రీస్తుకి సాక్షులుగా నువ్వు నేను ఒక మాదిరికరమైన జీవితం, క్రీస్తును పోలి నడుచుకోండి. అట్టి కృప నీ కుటుంబం కూడా నిన్ను వెంబడిస్తుంది. ధన్యురాలు అంటారట ఆమెని, గుణవతి అయిన భార్యని ఏమంటారట పిల్లలు? ధన్యురాలు అంటారు. నీ గురించి, నా గురించి మన పిల్లలు ఏ సాక్ష్యం చెప్తున్నారు? ఒక అక్క ఏమన్నా తెలుసా? ఆమె పేరు చెప్పండి కానీ, అన్నా నేను బతుకుంటే మాత్రం నా పిల్లలను పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేయను అన్నాను. అలా ఆయన పాస్టర్. ఎంత అదే ఏం వదిలిపెట్టిపోతున్నాం మనం లెగసీ. నేను మా నాయనలా ఉండనయ్యా, మా అమ్మలా ఉండనయ్యా, మా అన్నలా ఉండనయ్యా. చూడండి ఎంత కష్టభరితమైనటువంటిదో చూడండి. నువ్వే రాకపోతే నీ పిల్లలు ఎట్లా వస్తారు దేవుని సన్నిధికి? నువ్వే మోకరించకపోతే నీ పిల్లలు ఎట్లా మోకరిస్తారు? నువ్వే ఏడవకపోతే వాళ్ళు ఎలా ఏడుస్తారు? గుర్తుపెట్టుకో, నీ కుటుంబానికి నువ్వే మాదిరి, నీ పిల్లలకు నువ్వే మాదిరి, నీ సంఘానికి నువ్వే మాదిరి, నీ సమాజానికి, నీ వాడకు నువ్వే ఒక మాదిరి, ఒక దిక్సూచి, ఒక వెలుగు. దేవుని దగ్గరికి నడిపించటానికి నువ్వే ఒక ద్వారము. సో నువ్వు నిలబడితే దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక.